వైసీపీకి మరొక షాక్ తగిలిందా? శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం రాజీనామా చేశారు. రాజీనామా చేయడమే కాదు, ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఒకటేంటంటే వైసీపీలో ఈ రాజీనామాల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు 5 మండలిలోనే చూసుకుంటే ఇప్పుడు 6 అయ్యింది. రాజ్యసభ సభ్యుల రాజీనామా, ఓకే, ఎమ్మెల్యేలు అయితే ఇంకెవరు రాజీనామా చేయలేదనుకోండి, మాజీ మంత్రులు వెళ్ళిన ఇదంతా ఓవరాల్గా. కానీ అధికారంలో ఉన్న వాళ్ళని చూసుకుంటే ఎమ్మెల్సీల సంఖ్య పెరిగింది, రాజ్యసభ సభ్యులు వెళ్ళారు. పైగా మైనార్టీకి సంబంధించిన మహిళ రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం ఇక్కడ కీలకమైన అంశం. మామూలుగా అయితే ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసినంత మాత్రం ఇంత చర్చ ఎందుకు అని అనుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ మోడీ మీద నమ్మకం పెరుగుతోంది అనడానికి ఈ రాజీనామాను ఒక నిదర్శనంగా తీసుకోవాలా. పైగా మైనార్టీకి సంబంధించిన ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళలు కాబట్టి. అదే నేపథ్యంలో జగన్ కంటే మోడీ బెటర్ అంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీ కూడా కనిపిస్తోంది అని ఒక సంకేతం. లేదు, ఒక మహిళ వెళ్ళినంత మాత్రాన అంత డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకోవాలి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, రాజీనామాల నెంబర్లు అయితే పెరుగుతున్నాయి వైసీపీకి సంబంధించి. జగన్ సైలెంట్గా ఉండడం వల్ల, లేదంటే నిజంగా వైసీపీలో జగన్ దగ్గర ఉంటే ఇంకా మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఏమన్నా పెరుగుతోందా నాయకుల్లో? జగన్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళల్లో విజయసాయిరెడ్డి రాజీనామా ఒక్కటే నేను సీరియస్గా పరిగణిస్తా. మిగతా రాజీనామాలన్నీ పెద్ద కౌంటబుల్ కాదు. ఎందుకు అంటే వాస్తవంగా పోస్టు పరంగా చాలా కౌంటబుల్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కానం వచ్చేటప్పటికి వైస్ చైర్పర్సన్ అక్కడ అలాంటి స్టేజ్లో ఉన్న ఆవిడ వెళ్ళడం ఖచ్చితంగా దెబ్బే. అయితే జగన్కి వ్యక్తిగతంగా దెబ్బ అన్నది విజయసాయిరెడ్డి, లేదా రేపు ఎప్పుడన్నా మిథున్ రెడ్డో, లేదా ఏ పెద్దిరెడ్డో, లేదా ఏ బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతే పెద్ద మైనస్, పెద్ద దెబ్బ. ప్రస్తుతానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్కి పాఠం నేర్పుతున్నారు వీళ్ళంతా. ఏం పాఠం అంటే, మనం పార్టీని నమ్ముకున్నోడికి ఇవ్వాలి పోస్టులు, పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడికి ఇవ్వాలి పోస్టులు. అయితే సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాంట్లో చూసుకున్న ఆ తరహా సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. అలా కాకుండా జగన్ ఏం చేశాడు, హైలీ సోషల్ ఇంజనీరింగ్ ఎలా చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కార్పొరేషన్ ఎమ్మెల్యేలకు అప్పచెప్పేశాడు టికెట్లను ఇచ్చుకోమనేసి. వాళ్ళు ఇచ్చేసుకున్నాక ఇతను పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటి, నాకు ఈ కులపోళ్ళు మేయర్ ఉండాలి, ఈ కులపోళ్ళు డిప్యూటీ మేయర్లు ఉండాలి, 2 డిప్యూటీ మేయర్లు, ఈ కులపోళ్ళకి ఇది దాని పేరేంటి స్టాండింగ్ కమిటీ ఇవ్వాలి. ఇట్లాగా ఆ కులాల లెక్క చెప్పాడు. అప్పుడేమైంది, పార్టీ విధేయులు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళకి కష్టపడి గెలిచి పార్టీ ఎమ్మెల్యే రికమెండేషన్తో సీట్ సంపాదించుకుని మేమేదో కష్టపడితే, ఇప్పుడు ఒక మంచి పదవి వచ్చే టైంలో కులం పేరుతో ఎందుకు పోయామురా బాబు, ఇదేం దరిద్రం రా అని చెప్పి వాళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గింది. అదే సందర్భంలో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఆ పదవి విలువ ఏంటో తెలియదు. ఒక డిప్యూటీ చైర్పర్సన్ అంటే చాలా స్టేటస్ ఉన్నటువంటి పదవి, ఒక రాజ్యసభ పక్ష నాయకుడు అంటే పెద్ద స్టేటస్ ఉన్నటువంటి పదవి. ఆ పదవుల్ని వదిలేస్తున్నారు వీళ్ళు అంటే, సరే ఆయన అంటే తెలిసినే వదిలేశాడు, ఆయన బాధ ఆయనది, ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పడ్డారు. ఈ వీళ్ళది అట్లా కాదే. ఏమడిగాడు జగన్, వీళ్ళని ఏమన్నా డబ్బులు అడిగాడా, లేకపోతే వీళ్ళని ఏమన్నా వేరేగా వేధించాడా? పదవులు తీసుకున్నోళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మంత్రి పదవులు చేసిన వాళ్ళు వెళ్ళిపోవడం ఏంది అంటే, మనం ఇక్కడ మన చుట్టూ ఉన్నోళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చాము ఒకటి, నెంబర్ 1. వాళ్ళు ఇప్పుడు వెనుపోటు పొడుస్తున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి కులాల వారీగా తీసుకున్నాం, వాళ్ళకి పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు. నాది కులం కాబట్టి ఇచ్చాడు జగన్, లేకపోతే ఇచ్చేవాడు కాదుగా అనే ఫీలింగ్ వచ్చేసింది. అదే సందర్భంలో ఆ కులంతో సంబంధం లేక పదవి కోల్పోయినోడికేమో జగన్ నాకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ వచ్చేసింది. ఇది జగన్కు ఒక పెద్ద పాఠం. భవిష్యత్తులో మేబీ పట్టించుకోడు. ఇక మీరు చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాడు. కీలకమైంది కనబడే వాటిట్లో, కనబడని వాటిట్లో కూల్గా వెళ్ళిపోతుంది, కనబడే వాటిట్లో. ఈవెన్ తన పక్కన ప్రెస్ మీట్లో కూర్చునేటప్పుడు కూడా మహిళ ఉందా లేదా, బీసీ ఉన్నారా లేదా, ఎస్సీ ఉన్నారా లేదా, మైనారిటీ ఉన్నారా లేదా, ఇన్ని లెక్కలు వేసుకుంటాడు ఆయన ప్రెస్ మీట్ స్టేజ్ మీద కూడా. ఆయన అంత జాగ్రత్తగా ఫాలో అవుతాడు పాలిట్ బ్యూరో దగ్గర నుంచి అన్నీ కూడా. దాన్ని మళ్ళీ ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి అట్లా పట్టించుకోవాలి. మీరు చూస్తే మంత్రివర్గం అప్పుడు బ్యాలెన్స్డ్గా లేదు, అది చాలా విమర్శలు వచ్చినాయి.
కాకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ కులం లెక్క కాదు, ఆ కులపోళ్ళకి వేరేగా అవకాశాలు కల్పిస్తానంటూ చైర్మన్ల పోస్టులు లేకపోతే వేరే పోస్టులు ఇచ్చుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచాడు. అదే సందర్భంలో చంద్రబాబు 2 సార్లు ఓడిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి అక్కడ. అప్పుడు అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసిన చంద్రబాబు నాడు ఓడిపోయాడు. ఈ దఫా సోషల్ ఇంజనీరింగ్ పక్కన పడేశాడు చంద్రబాబు. పూర్తిగా తన ఇష్ట ప్రకారం తన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇచ్చారు, భారీ మెజార్టీతో గెలిచారు. సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు తెలంగాణలోనూ ఓడిపోయారు తెలుగుదేశం. సోషల్ ఇంజనీరింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో విఫలమవుతోంది. అది ఇప్పుడు జగన్కి ఇప్పుడు పాఠం కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ఎన్ని రేట్లు ఉన్నాయి ఏంటి అనేది లెక్కేడిక వెళ్ళిపోతాడు మేబీ. అంటే ఒకటి మీరన్నట్టు సోషల్ ఇంజనీరింగ్కే ఆయన మెయిన్ కీలక రోల్ పోషించారు అప్పట్లో. ఇప్పుడు అప్పట్లో డిప్యూటీ స్పీకర్గా అంజాద్ బాషాకి ఇచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఈవిడికి ఇచ్చిన ఇదంతా. కానీ అంటే మైనార్టీలకు కూడా మేము ఇస్తున్నాము, మైనార్టీలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం అనేది చూపించాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు చేశారు కదా, జగన్ చేశాడు, చేసినందుకే ఓడగొట్టారు కదా. ఇప్పుడు జగన్ చేసింది బోలెడంత మంది మైనార్టీలకు ఇచ్చాడు. అతను ఇచ్చిన పదవులు తెలుగుదేశం ఇవ్వాల, స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వాల తెలుగుదేశం. ఒక్క ఫరూక్ మంత్రి తప్పించి, అంతకుముందు అసలు మంత్రివర్గంలోనే లేరు. చివరి 6 నెలల ముందేమో ఫరూక్కే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినట్టున్నారు అంతే. 5 ఏళ్లలో కూడా లేదు అప్పుడు. అదే వీళ్ళు వచ్చేటప్పటికి అప్పుడు డిప్యూటీ చైర్పర్సన్, ఇప్పుడు ఫరూక్ మంత్రి ఇచ్చారు కదా ఈ ట్రిప్ మైనార్టీ మంత్రి ఇచ్చారు. అదే ఒకటంటూ ఇచ్చారు మంత్రి పదవి అంటూ. అదే జగన్ మంత్రి పదవులు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాడు. అట్లాగే మంత్రి పదవులు ఇతర రకాలన్నీ బోలెడన్ని పోస్టులు ఇచ్చాడు. ఈ వైస్ చైర్మన్ ఇన్ని ఇచ్చినా కూడా జగన్ ఓడగొట్టారు మైనార్టీలే. ఇదివరకు 2014లో కానీ 19లో కానీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ సీట్లన్నీ జగన్వే. అదనంగా బీసీ సీట్లు యాడ్ చేసుకున్నాడు జగన్ 19లో. మొన్నటిసారి మైనార్టీ సీట్లు పోయినాయి, ఎస్సీ ఎస్టీ సీట్లు పోయినాయి కదా చాలా వరకు. అంటే ఏంటి, చేసిన వాళ్ళు ఓడగొట్టినప్పుడు ఇంకెందుకు చేయాలని ఆలోచన వస్తుంది చంద్రబాబుకి ప్రాక్టికల్గా. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులకి ఆ పదవి వాల్యూ తెలియట్లేదా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేసారు అనుకుందాం, ఆ సోషల్ ఇంజనీరింగ్ రాంగ్ అని అనుకుందాం, అది పక్కన పెట్టేద్దాం. కానీ వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేసేస్తున్నారు, వీళ్ళు ఎందుకు గుడ్ బై చెప్పేస్తున్నారు వైసీపీకి సడన్గా, ఇంకా పదవీ కాలం ఉండగా వదిలేస్తున్నారు పదవులు? అంటే బెదిరింపులు. ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాడు, పెద్దిరెడ్డి లాంటి వాడినే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు. ఏకంగా జగన్ సన్నిహిత టీం అయినటువంటి పిఆర్ఓ పిఓ లాంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళనే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు. అట్లాంటప్పుడు వీళ్ళందరికీ ఒక చిన్న వార్నింగ్ చాలు బెదిరిపోవడానికి. వీళ్ళు మాకెందుకు, వీళ్ళకి ఫస్ట్ నుంచి డక్కా ముక్కిలు తినున్నారనుకోండి పవర్లోకి రావడానికి. ఆ బొక్క పోతే పోయింది, నువ్వేం చేస్తావు, జైలు వేస్తావా, చంపేస్తావా దా అంటారు. అది కసి కొద్దీ ఉండే కార్యకర్త. తెలుగుదేశంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకని, తెలుగుదేశం సుదీర్ఘకాల పార్టీ కాబట్టి, 40 ఏళ్ల పార్టీ కాబట్టి, 45 ఏళ్ల నుంచి అది ఉంది కాబట్టి. అదే వైసీపీ కొత్తగా వచ్చిన పార్టీ, 2 సార్లు స్ట్రగుల్ అయిన పార్టీ. ఓసారి ఓడింది, ఓసారి గెలిచింది, మళ్ళీ ఓడింది. 3 సార్లు ఒకసారి విజయం సాధించింది. అది ఇక్కడ పోరాడేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది క్రమంగా. ఈ కమిట్మెంట్ అన్నది తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఆ కమిట్మెంట్ పెంచేందుకే జగన్ ప్రయత్నిస్తున్నాడు. అంటే మండలిలో రాజీనామాలు కూడా ఒత్తిడి వల్లే జరుగుతున్నాయా? మరి లేకపోతే ఇంకెందుకు చేస్తారు, వాళ్ళకి ఏమైనా పని పట్టలేదేంది? అంటే దానివల్ల ప్రయోజనం ఏముంది సార్? ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు అక్కడ చైర్మన్ ఆయన మోషన్ రాజు ఉన్నంతకాలం ఇవి ఆమోదించరా అందరికీ తెలిసిందే. ఈ లోపల సాధించేది ఏముంటుంది? వాళ్ళు అఫీషియల్గా వైసీపీ మెంబర్లుగానే ఉంటారు కదా రికార్డుల్లో. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన ఆమోదించట్లేదు కాబట్టి, ఆయన టర్మ్ ఇంకొక ఏడాది ఉన్నట్టుంది. అదైపోతే ఇవన్నీ ఆమోదించేస్తారు కదా, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇవి నేను విన్నదైతే కనుక, ఇది విన్నది ధృవీకరణ కానటువంటిది. దాన్ని ఏమంటారు, బార్గెనింగ్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేస్తే కొంతమందికి వాళ్ళకే ఇచ్చారు, అది దానికి ఒక లాలూచి ఉంటుంది. రెండవది ఏంటంటే నెలకి ఇన్ని 1 కోటి రూపాయలు ఎంతకాలం రాజ్యసభ సభ్యత్వం అవకాశం ఉంటే అంత బల్క్ అమౌంట్ ఇక్కడ ఒకేసారి వస్తుంది. ఆ రాజ్యసభకి వీళ్ళు ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి దాని మీద వాల్యూ ఏం తెలియదు. ఇక్కడ దీనికి కూడా 20 లక్షలు ఎంతో చెప్తున్నారు నెలకి ఉన్న అవకాశాన్ని బట్టి, లేదా టోటల్గా 1 కోటి రూపాయలు అట్లాగా
కొంతమంది బల్క్ బల్క్ అమౌంట్ ఏకదమ్ ₹1,00,00,000 ఇచ్చేది. అసలు 10 పైసలు ఖర్చు లేకుండా వచ్చిన దానికి ఇక భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళకి ఎమ్మెల్సీ రాదు. ఇప్పుడు ఉంటే పార్టీలో కష్టపడాలా, కేసులో బొక్క భోషణమో ఉండాలా. అదే ఓ బల్క్ అమౌంట్ ప్యాకేజ్ తీసేసుకుంటే హాయి కదా. ఈ రూట్లో కూడా ఉండొచ్చు. ఇది నిజమో కాదో తెలియదు. ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. అది అంటే వీళ్ళ స్వలాభం ఆలోచించుకుంటున్నారు, అందుకే రాజీనామాలు చేస్తారని అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. రైట్ సార్, ఈ విషయంలో అంటే ఈమె జకియా ఖానం రాజీనామా చేయడం, భారతీయ జనతా పార్టీలో చేరడం ఎలా చూడాలి? అంటే ఆమె ఒక మైనార్టీకి సంబంధించిన మహిళ కాబట్టి, పైగా ఇప్పుడు నిన్న జరిగిన ఆ యుద్ధం ఆపరేషన్ సింధూరు, అంటే మైనార్టీలు ఏమన్నా భారతీయ జనతా పార్టీని ఒక సెకండ్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు అనడానికి ఇదేం సంకేతం? అంత పెద్దగా ఏం చూడలేదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఒకటేంటంటే ఇక్కడ జరుగుతున్నది, వైసీపీ వాళ్ళకి తెలుగుదేశంలో స్పేస్ లేదు. జనసేనలో కొంతమందిని మాత్రమే తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు. 1% కూడా ఉండట్లేదు. బాలినేని లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ ఉంది ఆల్టర్నేటివ్? వీళ్ళకి భద్రత కావాలి ముందు. కూటమిలో ఉంటే భద్రత వస్తుంది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఎంత ముందు ఎందుకు వెళ్ళారు? కూటమిలో ఉంటే భద్రత అనే కదా అప్పుడు వెళ్ళింది. అట్లాగే వీళ్ళందరూ కూడా భద్రత కోసం కూటమిలో ఉన్న ఏదో పార్టీలో చేరాలి. తెలుగుదేశంలో స్పేస్ లేదు, జనసేన పిలవట్లేదు, రానియట్లేదు. బీజేపీ ఆప్షన్గా కనిపించింది. దాంతోపాటు బీజేపీ వైసీపీకి సంబంధించినటువంటి ప్లేసుల్ని సెకండ్ ఆప్షన్ కిందన తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, వైసీపీ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి. అది కూడా అయి ఉండొచ్చు. అంటే బీజేపీ కూడా గ్రౌండ్ లెవెల్ ఏమన్నా ఒక ఆపరేషన్ మొదలు పెట్టింది? ఏం లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. వీళ్ళు ఎగబడుతున్నారు. వాళ్ళు నిజంగా అంత గట్టిగా సీరియస్గా చేస్తే చాలా మంది వెళ్తారు. ఇప్పుడు రాజ్యసభ దాంట్లో వాళ్ళు ఆపరేషన్ మొదలు పెట్టారు, 4 వెళ్ళిపోయారు కదా. అవును, అది ఇంకా బీజేపీ అధినాయకత్వం సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఎమ్మెల్యేలను లాగడమా, ఎమ్మెల్సీలను లాగడమా, ఇది ప్రయత్నిస్తారు అప్పుడు. అంటే ఇక్కడ కూడా స్టేట్ లెవెల్ ఏమైనా వర్క్ మొదలైందా అనేది ఒక అంత సీన్ ఏం లేదు నాకు తెలిసి. అందుకే అంతుంటే ఈవిడ ఒక్కతే కదా వెళ్ళింది, పెద్ద ఏం లేదు కదా అక్కడ. అంటే మామూలుగా ముస్లిం వాళ్ళు, మైనార్టీలు బీజేపీకి దూరం అంటారు కదా హిందుత్వ పార్టీకి, కానీ వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈవిడ వెళ్ళి చేరడం అనేది బాజీ ఉన్నాడు కదా. ముస్లింలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు బీజేపీలో. ఇదివరకు ఆ మొక్కలన్నీ కూడా ఇప్పుడు బీజేపీ మైనార్టీ మోర్చా ఉంది దేశవ్యాప్తంగా. ఆ రోజులు పోయినాయి, ఎప్పుడో పోయినాయి అయ్యి. వైసీపీలో జగన్ కంటే మోడీ బెటర్ భవిష్యత్తులో అనే ఫీలింగ్ ఏమన్నా వస్తుందా సార్ కొంతమంది నాయకులకి? చూడాలి. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే భయంతో వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. భవిష్యత్తులో ఎట్టుంటుందో చూడాలి. అంటే కేంద్రంలో కూడా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, నెక్స్ట్ అలాగే మోడీయే వస్తారు. రాజకీయ పార్టీ కూడా అట్లా అనుకోడండి. బేసిక్గా తెలుగుదేశం అట్ట అనుకుని ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేదా? జగన్ అట్ట అనుకుంటే అధికారంలోకి వచ్చేవాడా క్రిందసారి? ఎవరికాళ్ళు మేమే తోపులు అనుకుంటారు, మా పని అయిపోయిందని ఎవడు అనుకోడు. అదే కదా. అంటే దీనివల్ల ఏం పొలిటికల్ సీన్ మారుతుందని ఏం అనుకోలేదు. ఏం లేదు, గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంటే ఇంకా కూడా వెళ్ళొచ్చును, చూడాలి. కానీ ఒక సెకండ్ ఆప్షన్ అయితే అవుతుంది బీజేపీ, ఒకవేళ వైసీపీ నుంచి ఎవరికైనా వెళ్తే ఆ 2 పార్టీల్లో చేరలేను అంతే, అలా అయితే చూడొచ్చు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి వైసీపీలో రాజీనామాల సంఖ్య అయితే పెరుగుతోంది. మరి ఆ మండలిలో కూడా పెరుగుతుంది. ఇప్పుడు 6 వరకు వచ్చింది. ఇంకా రాజీనామాలు చేసే వాళ్ళు ఉన్నారు అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నమాట. ఇదే నేపథ్యంలో అటు టీడీపీ ఇటు జనసేనలో చేరని వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఒక సెకండ్ ఆప్షన్గా కనిపిస్తుందా? ఆ నేపథ్యంలోనే ఈమె తాజాగా చేరిక వెనక ఒక కారణమా, లేదు నిజంగా ఒత్తిళ్ల వల్ల కూడా రాజీనామాలు పెరుగుతున్నాయా ఏంటి? వైసీపీగా చెప్తున్న కారణాలు బట్టి చూస్తే ఏం జరగబోతుంది మున్ముందు అనేది ఇంకా చూద్దాం.